అందరికీ నమస్కారం. సో మనకు ఆగస్టు 12 మార్నింగ్ ఖజానా జ్యువెలర్స్ చందానగర్లో జరిగిన డకాయిత్ కేసులో అంటే మార్నింగ్ 10:30కి ఒక 6 ఆర్మ్డ్ అసైలెంట్స్ వచ్చి అక్కడ ఒక డెప్యూటీ మేనేజర్ని కాల్కి ఫైరింగ్ చేసి తర్వాత అక్కడి నుంచి ఐటమ్స్ని దోచుకొని పారిపోయారు. ఈ విషయం వచ్చాకనే మనము డకాయితీ కింద అలాగే ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు కట్టేసి తర్వాత మన టీం డాక్టర్ సూపర్విజన్ సిపి సైబరాబాద్ సార్, ఎస్ఓటి, మన లా అండ్ ఆర్డర్ అలాగే క్రైమ్స్ టీం అందరూ కూడా దాని మీదే ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ఆ 7 పీపుల్ ఐడెంటిఫై అయ్యారు. దాంట్లో 2 అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీ నుంచి మనం ఒక 900 grams ఆఫ్ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ విచ్ ఆర్ గోల్డ్ కోటెడ్, దాన్ని తీసుకోవడం జరిగింది, సీజ్ చేశాం. సో వాళ్ళ 2 కూడా జ్యుడిషియల్ రిమాండ్ చేశాం. ఫర్దర్ దీంట్లో మనకు ఈ 7 కూడా బీహార్కి చెందిన వ్యక్తులు, సారన్ డిస్టిక్ అండ్ సివాన్ డిస్టిక్కి చెందిన వ్యక్తులు. అక్కడ ఒక్కొక్కరి మీదే 3 to 4 కేసెస్ ఉన్నాయి. దాంట్లో ఒక్కడి మీదే దాదాపు 10 కేసులు పైన ఉన్నాయి. ఒక 5 ఆర్మ్స్ యాక్ట్, ఒక 2 డకాయితీ కేసులు, ఒక 2 ఎక్స్టార్షన్ కేసులు, ఇట్లా వివిధ పోలీస్ స్టేషన్లో అతని మీదే కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ 20 days ముందు ఈ ఆశిష్ అని ఎవరిని మనం అరెస్ట్ చేసామో అతనికి ఇంటికి వస్తారు. వచ్చేసి ఒక 10 to 12 days ఇక్కడ రికీ చేసుకుంటారు. చేసుకొని ఈ అరెస్ట్ చేసిన దీపక్ అని అండ్ ఆశిష్ వీళ్ళిద్దరు కూడా బైక్లు వాళ్ళ పేరు మీద తీసుకొని వీళ్ళకి ఇస్తారు. వీళ్ళందరూ కలిపి ఆ రోజు పొద్దున రికీ చేసిన ఆ ఖజానా జ్యువెలర్ షాప్కి వెళ్తారు, ఈ అఫెన్స్ కమిట్ చేస్తారు. తర్వాత అక్కడి నుంచి పారిపోతారు. సో వీళ్ళు వెళ్ళిన డైరెక్షన్స్ బోత్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అలాగే టెక్నికల్ ఇంటెలిజెన్స్ అన్నీ వాడిని పూణే దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇంట్రాగేషన్స్లో మిగతా పీపుల్ అలాగే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అందరు కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది.